న్యూ ఇయర్ సందర్భంగా ప్రధాన నగరాల్లోని బేకరీలు, కేక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. నార్మల్ అందరు కేక్ కట్ చేసినట్టే, కాకపోతే ప్రతి ఇయర్ ఈ షాప్లో అలవాటు కాబట్టి ఈ ఇయర్ కూడా కేక్ కటింగ్ నార్మల్, అంత సింపుల్గా. రాత్రికి నార్మల్ అదేమీ లేదు. నేనైతే హాస్టల్ చదువుతున్నానండి, 3rd ఇయర్. సో నాకు న్యూ ఇయర్ ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి. అన్ని కేక్స్ కంటే వీట్స్ రిచ్ కేక్లు అంటే కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ బీచ్లో బాగుంటాయి, వైజాగ్లో. నేను హాస్టల్ కాబట్టి నాకు ఇక్కడ బాగుంటుంది. అది చెన్నైలో ఉంటే అవుతుందండి ఆ బీచ్కి వాటికి. ఇక్కడ ఇప్పుడు ఫ్యామిలీతో చేసుకోవడానికి బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్స్తోనే ఉన్నాను, ఈ ఇయర్ ఇంట్లో ఉన్నాను. హ్యాంపర్ సార్, గిఫ్ట్ ప్యాక్స్ సార్, ఆల్ మిక్స్డ్ స్వీట్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్, కొత్తగా బక్లవా స్వీట్స్ ఇంట్రడ్యూస్ చేసామండి. దాంతోపాటు హ్యాంపర్ ప్యాక్స్ ప్లస్ మిక్స్డ్ స్వీట్స్ SR8 ప్లస్ హోమ్ ఫుడ్స్. సో కాజు వెరైటీస్ కూడా పెట్టడం జరిగిందండి. కాజు బాదాం స్వీట్స్ సార్. బాగుంది సార్, రెస్పాన్స్ బాగానే ఉంది. కొంచెం ఇంకా పబ్లిక్ హాలిడే రావడంతో పాటు కొంచెం స్లోగా ఉందండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగా ఇంకా బాగుంటుంది సార్. ఇస్తాం సార్, బల్క్ ఆర్డర్ మీద డిస్కౌంట్ ఇస్తుంటామండి. 2-3 కేజీస్ పైన తీసుకున్న డిస్కౌంట్ ఇస్తాం సార్. రెగ్యులర్ కస్టమర్కి ఎవ్రీథింగ్ ఏదైనా డిస్కౌంట్ ఇస్తాం సార్. ఫుల్ హైజీన్ సార్, ఫుల్ హైజీన్ సార్. హైజీన్ ఫుల్. మీకు హెడ్ క్యాప్స్ కానీ, గ్లౌస్ కానీ, ఏమైనా ఎనీ కెమికల్స్ కానీ, ఎటువంటి కెమికల్స్ కానీ ఏదైనా వేస్ట్ చేయడం ఉండదని న్యాచురల్గా తయారు చేస్తాం సార్. సార్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనం ఏంటంటే ఒక 3 days బ్యాక్ మనకి ఆటోనగర్లో మా ఫ్యాక్టరీ ఉంది సార్. అందులో స్పాంజ్ ప్రిపేర్ చేసి డీప్లో పెడతాం సార్. దాన్ని ఇక్కడ తెచ్చి కట్ చేసి మాకున్న కొలీగ్స్ ద్వారా, స్టాఫ్స్ ద్వారా వాళ్ళని మేము ఫ్రీజెస్లో పెట్టి దాన్ని సెల్ఫ్ డేగా ఒక 5 days ఉంచుతాం సార్. ఎందుకంటే ఒక్కసారి 5 టన్నుల కేకులు అంటే ఒక్కసారి అందేవాళ్ళం కదా సార్. అందుకోసం అంటే మనం సెల్ఫ్ ఫ్రోజన్లోనే ఉంచుకుంటాం అన్నమాట. దాన్ని ప్రిపేర్ చేసి తర్వాత ఏంటంటే మనం 2 days బ్యాక్ ఉండగానే ఇలా కోల్డ్ వ్యాన్లు తెచ్చుకొని వాళ్ళని మనం ప్రిపేర్ చేసి స్టాక్ పెట్టుకుంటాం సార్. దాన్ని ఇప్పుడు ఈవినింగ్ 4 hours గట్టా సేల్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్. అంటే మనకి సెల్ఫ్ డే ఉండాలి కదా సార్. ఇప్పుడు ఏంటంటే కేక్ ఫ్రెష్గా కావాలి. సో దానికోసం మేము మెయిన్గా ఏంటంటే ఫ్రిడ్జెస్ ఎక్కువ వాడతాం సార్. అండ్ మెటీరియల్ కూడా కొంచెం కాస్ట్లీవి వాడతాం.